ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు రాంచీలో వరల్డ్ జరగబోతుంది. టెస్ట్ సిరీస్లో క్వీన్షిప్పై టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. స్వదేశంలో బ్యాక్ టు బ్యాక్ 2 సిరీస్లు కోల్పోవడంతో ఇండియా టీంపై మరియు మేనేజ్మెంట్పై అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. ఇప్పుడు అభిమానుల ఆశలంతా ఈ ఓడిఐ సిరీస్ పై నిలిచాయి. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మళ్ళీ నీలం జెర్సీతో దిగబోతున్నారు. టెస్ట్ జట్లు ఎదురు లేకపోవడంతో వచ్చిన లోటు అందరికీ స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు హిట్మెన్ మరియు కింగ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఓడిఐ జట్లు రిటర్న్ అవడంతో జట్టులోకి తిరిగి జోష్ వచ్చిందని చెప్పాలి. రోహిత్ మరియు కోహ్లీకి కూడా ఈ సిరీస్ చాలా కీలకం. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా తమ ప్రభావం మళ్ళీ నిరూపించుకునే అవకాశం ఇద్దరికీ ఉంది. గిల్ గాయంతో దూరమైన నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్లో రోహిత్తో కలిసి రంగంలో దిగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఇంజురీ అవడంతో శ్రేయస్ అయ్యర్ స్థానంలో నెంబర్ 4గా తిలక్ వర్మ కానీ రిషబ్ పంత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా కూడా లేకపోవడంతో హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ రెడ్డికి కూడా సువర్ణ అవకాశం దక్కింది. ఈ సిరీస్లో ఇండియా బెంచ్ స్ట్రెంత్ నిరూపించుకోవడానికి సిరీస్ చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. టెస్ట్ సిరీస్లో గెలిచి విశ్రాంతున్న దక్షిణాఫ్రికా ఓడిఐ సిరీస్లో ఎలా అయినా భారత్పై ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంది. రాంచీ మైదానంలో పెద్ద స్కోర్ రాకపోయినా ప్రేక్షకులు మాత్రం ఎనర్జీ పరీక్షలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వేదికపై దిగేది 2 రారాజులు, ఒకటి రోహిత్ అయితే మరొకటి విరాట్ కోహ్లీ. సిరీస్లో అందరి చూపు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ వైపే ఉంటుంది. ఫస్ట్ ఓడిఐ సిరీస్కి ఇండియా ప్రాబుల్లో ఎలా ఉండే అవకాశం కల్పిస్తున్నాయి. యశస్వి జైస్వాల్ ఈ అవకాశాన్ని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. అతడు రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. రాహుల్ నిర్దేశించిన ప్రకారం అతను 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్లో 6వ ఆప్షన్ కావాలంటే 5వ స్థానంలో ఆల్రౌండర్ ఆడే అవకాశం ఉంది. ఇండియా ప్రాబుల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ టీంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా సౌత్ ఆఫ్రికా 2 టీంలు కలిపి 94 మ్యాచ్లు ఆడగా సౌత్ ఆఫ్రికా 51 మ్యాచ్లో గెలవగా ఇండియా 40 మ్యాచ్లో గెలిచింది. 3 మ్యాచ్లు రిజల్ట్ రాగానే క్యాన్సిల్ అయ్యాయి. దేశంలో సౌత్ ఆఫ్రికా ఇండియా 18 మ్యాచ్లు గెలవగా సౌత్ ఆఫ్రికా ఇండియాపై 14 మ్యాచ్లో గెలిచింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్